Right. So we shall start the class. Right. So Karthikeya, can you hear me? Yes, sir. Is Karthikeya a female? Sorry. Karthik. Okay, right. Sorry. మీరు న్యూ స్టూడెంటా ఓల్డ్ వన్నా కార్తికేయ? ఎస్. కార్తికేయ, మీరు న్యూ స్టూడెంటా ఆర్ ఓల్డ్ వన్నా? Am I audible? Yes, Okay, sir. right. Okay, right. Good. So that is fine. Right. So this is regarding our program UPSC Infinity Live Plus recorded. 60,000 fees, EMI 5,000 per month వస్తుంది. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఏమైనా if you are interested, you can call to this number. Demo కూడా you can call to this number. అండ్ ఒకవేళ వైజాగ్ ఆఫ్లైన్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కొత్త బ్యాచెస్ May 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్స్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. సో దిస్ ఈస్ అవర్ అడ్రస్ అండ్ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ అండ్ యూ కెన్ జాయిన్ ఫర్ వైజాగ్ ఆఫ్లైన్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దిస్ ఈస్ ఫ్రమ్ 2019. సో 2019 లో క్వశ్చన్స్ ఇవి. మోస్ట్ ఆఫ్ ది కొన్ని ఫ్యాక్చువల్ బేస్డే ఉన్నాయి, లైక్ 2020 లాగా. సో వీ షల్ సి. Why is there a great concern about the microbeads? Yes. 2019 లో 2018 లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి మైక్రోబీడ్స్ మీద రావడం జరిగింది. దట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్స్. క్లియర్? సో ఇప్పటికీ కూడా మైక్రోబీడ్స్ అంటే ఏంటి? సంథింగ్ రిలేటెడ్ టు వెరీ మైక్రో లెవెల్. అవునా? సింప్లీ మైక్రోబీడ్స్ అని చెప్పాలంటే మీరు క్లోజ్అప్ మ్యాక్స్ ఫ్రెష్ ఒకవేళ టూత్ పేస్ట్ వాడితే మ్యాక్స్ ఫ్రెష్ మీద పైన చిన్న చిన్న ప్లాస్టిక్స్ లా కనిపిస్తాయి కదా. Yes, సో sir. దోస్ కెన్ బి కాల్డ్ యాజ్ మైక్రోబీడ్స్. క్లియర్? వైట్ కలర్ లో రైట్. అలానే మీరు క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ వాడితే దాంట్లో కూడా చిన్న చిన్న క్రిస్టల్స్ లా కనిపిస్తాయి. దోస్ ఆర్ మైక్రోబీడ్స్. రైట్. సో వీటిని మైక్రోబీడ్స్ అని అంటాం. సో దెర్ ఇస్ అ గ్రేట్ కన్సర్న్ అబౌట్ ది మైక్రోబీడ్స్ దట్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ లో రిలీజ్ అయ్యే మైక్రోబీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల గ్రేట్ కన్సర్న్. ఎప్పుడైనా ఒకసారి ఎన్విరాన్మెంట్ లో రిలీజ్ అవడం వల్ల గ్రేట్ కన్సర్న్ అవుతుంది అంటే వెదర్ ఇది హార్మ్ఫుల్ అనా గుడ్ అనా? హార్మ్ఫుల్ సార్. రైట్, హార్మ్ఫుల్ అనే కదా. రైట్. సో అది ఎందుకు ఎట్లాగా చూద్దాం. దే ఆర్ కన్సిడర్డ్ హార్మ్ఫుల్ టు మెరైన్ ఈకోసిస్టమ్. సో హార్మ్ఫుల్ అంటున్నాడు, మెరైన్ ఈకోసిస్టమ్ అంటున్నాడు. సో ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా? అట్లా ఉంచవచ్చా? సార్ నెక్స్ట్, దే ఆర్ కన్సిడర్డ్ టు కాజ్ స్కిన్ క్యాన్సర్ ఇన్ చిల్డ్రన్ లో స్కిన్ క్యాన్సర్ అంట. నో, సి, ఒకవేళ ఇది క్యాన్సర్ రిలేటెడ్ అయితే ఇంకా అంతవరకు కూడా వాడతామే ఏంటి? ఖచ్చితంగా ఎప్పుడో అసలు కనీసం దీన్ని మార్కెట్ లో కూడా తీసుకొని రానివ్వరు కదా. గెటింగ్? ఒకవేళ మరి అంత టూ మచ్ హార్మ్ఫుల్ అనుకుంటే ఇది ఖచ్చితంగా మార్కెట్ లో కూడా రాకుండా ఉంటుంది. దిస్ ఈస్ నాట్ అబౌట్ కాజింగ్ ది స్కిన్ క్యాన్సర్. రైట్. నెక్స్ట్, దే ఆర్ స్మాల్ ఎనఫ్ టు బి అబ్జార్బ్డ్ బై క్రాప్ ప్లాంట్స్ ఇన్ ఇరిగేటెడ్ ఫీల్డ్స్. ఓకే, ఇరిగేటెడ్ ఫీల్డ్స్ లోకి ఇవి అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నాడు. ఇవి చాలా చిన్నవి కాబట్టి ఆ క్రాప్ అబ్జార్బ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఉంచుదాం, తెలియదు కదా, యాజ్ ఆఫ్ నౌ ఉంచుదాం. లాస్ట్, దే ఆర్ ఆఫెన్ ఫౌండ్ టు బి యూజ్డ్ ఇన్ ఫుడ్ అడల్టరెంట్స్. అంటే అడల్టరెంట్ అంటే కల్తీ. క్లియర్? అడల్టరెంట్ అంటే కల్తీ అని. సో ఫుడ్ అడల్టరెంట్ అంటే ఏంటి? సో కల్తీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ హనీలో ఏం వేస్తారు? షుగర్ సిరప్ లాంటివి వేస్తారు చేయడానికి. షుగర్ కానీ బ్లాక్ పెప్పర్ లో ఏమేస్తారు?
రోడెంట్స్ యొక్క ఫేకల్ మ్యాటర్ కలిపేస్తున్నారు సార్. రైట్, అది వేస్తారు. రైట్, సో రోడెంట్ యొక్క ఫీకల్ మ్యాటర్ వేస్తారు బ్లాక్ పేపర్స్ లో. రైట్, అండ్ అట్లనే బేసిక్ గా చూసేది మిల్క్ లో వాటర్ వేస్తారు. ఇవన్నీ కూడా అడల్టరెంట్స్ అని అంటాం. సో ఈ అడల్టరెంట్స్ లో బీడ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, సో అది కన్సర్న్ అవుతుంది. సో ఇది కూడా పాసిబిలిటీ అనేది ఉంది అనా. రైట్, అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ లో కూడా మనం ఇక్కడ ఛాన్స్ తీసుకునే ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఎందుకు? మైక్రోబీడ్స్ అనేది ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళడం వల్ల గ్రేట్ కన్సర్న్ అంటున్నాడు. సో దే ఆర్ స్మాల్ ఎనఫ్ టు బి అబ్జార్బ్డ్ బై క్రాప్ ప్లాంట్స్ ఇన్ ఇరిగేటెడ్ ఫీల్డ్స్. సో ఇక్కడ ఎక్కడైనా దీనివల్ల కన్సర్న్ లా కనిపిస్తుందా? సి ఆప్షన్ లో అవి చిన్నవి క్రాప్ ప్లాంట్స్ లోకి వెళ్తున్నాయి అని అంటున్నాడు అంతే. ఇంకా ఒకవేళ ఎక్స్టెండ్ చేశాడు అనుకోండి, సో దీని వలన మనకి బయో అక్యుములేషన్ ఆఫ్ అనేది జరగచ్చు, బయో అక్యుములేషన్ జరగచ్చు, ఎస్ సార్. ఆ బయో అక్యుములేషన్ అనేది ప్రాబ్లం కింద అవ్వచ్చు అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం తీసుకోవచ్చు. బట్ సింప్లీ మైక్రోబీడ్స్ అనేవి క్రాప్ ప్లాంట్స్ లోకి వెళ్తున్నాయంటే ఇట్లాంటి హాఫ్ బేస్డ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో నౌ వీఆర్ లెఫ్ట్ విత్ 2 ఆప్షన్స్, ఒకటి ఏ అండ్ మరొకటి డి. ఏడి. అయితే ఇందులో కూడా క్లియర్ గా చూసుకుంటే దే ఆర్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ ఫుడ్ అడల్టరెంట్స్. ఇక్కడ కూడా సగమే చెప్తున్నాడు, ఫుడ్ అడల్టరెంట్స్ లో ఉంటాయని చెప్తున్నాడు అంతే. ఫుడ్ అడల్టరెంట్స్ లో ఉండడం వల్ల కన్సర్న్ ఎందుకు? రైట్, ఈరోజు మార్కెట్ లో 100కి 100% ఆఫ్ ఫుడ్స్ అన్ని కూడా అడల్టరేటెడ్ అవ్వట్లే కదా. 80% ఆఫ్ ఫుడ్స్ మంచివే ఉంటున్నాయి, 20% ఆఫ్ ఫుడ్స్ అడల్టరెంట్ అవుతున్నాయి. అది కూడా మనం కావాలని తీసుకుంటే అడల్టెడ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఒక మంచి ప్యూర్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకుంటే అవి అడల్టరేటెడ్ అవ్వవు, అవునా? సో మైక్రోబీడ్స్ అనేవి దాని వల్ల గ్రేట్ కన్సర్న్ అవ్వట్లేదు కదా. ఫస్ట్ చూడండి, డైరెక్ట్ గా దే ఆర్ కన్సిడర్డ్ హార్మ్ఫుల్ టు ది మెరైన్ ఈకో సిస్టమ్. ఇది ప్రాపర్ గా కన్సర్న్ కి సరిపోతుందా లేదా? ఎస్ సార్. రైట్, సో ఎస్. సో ఇక్కడ మనం లాజికల్ గా వెళ్తే మనకి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే, ఆప్షన్ ఏ మాత్రమే ఫైనల్ గా తేలుతుంది. రైట్, దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు అప్రోచ్. బట్ నేను చెప్పినట్టు 2018లో 19లో కంటిన్యూస్ గా మైక్రోబీడ్స్ గురించి డిస్కషన్ అనేది జరిగింది. ఏంటంటే మైక్రోబీడ్స్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇవి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మెరైన్ ఈకో సిస్టమ్స్ లో కలుస్తున్నాయి. ఈ మెరైన్ ఈకో సిస్టమ్ లో ఉన్న బయోలాజికల్ లైఫ్ ఏదైతే ఉందో ఈ మైక్రోబీడ్స్ వలన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అని చెప్పారనమాట. సో అందుకనే క్వశ్చన్ అనేది ఇచ్చాడు. దాన్ని డైరెక్ట్ గా మీరు అప్పుడు ఆన్సర్ అనేది పెట్టుండొచ్చు. బట్ ఇప్పటికి ఆ కాన్సెప్ట్ అనేది కరెంట్ అఫైర్స్ లో లేదు కాబట్టి ఎలిమినేషన్ పద్ధతిలో ఎట్లా చేయాలనేది నేను చెప్పాను. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ ఇన్ ఇండియా ఇది కూడా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్, వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? దట్ ఈస్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ ఆఫ్ 1998, సి సార్. the recycled plastic, very good, the recycled plastic manufacturing and usage rules 1999, the e-waste management and handling rules 2011, the food safety and standards regulation 2011. అయితే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే వాట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ? ఎవరైతే ఒక ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తారో వాడిని ప్రొడ్యూసర్ అని అంటాం. ఆ ప్రొడ్యూసరే ఒక ప్రొడక్ట్ ని తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ని యూజ్ చేసి పడేస్తాం కదా, దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ కే ఉంటుంది. దాన్ని ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్రొడ్యూసర్ అన్న వ్యక్తి ఒక మొబైల్ ఫోన్ తయారు చేశాడు. ఒక మొబైల్ ఫోన్ మార్కెట్ లో అమ్మాడు. అయితే ఈ మొబైల్ ఫోన్ ని లెట్స్ టేక్ నేను ఒక 5 years యూజ్ చేశాను. 5 years యూజ్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ ని మళ్ళీ తీసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రొడ్యూసర్దే. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఇప్పుడు ఆఫర్స్ అని చెప్పి ఎక్స్చేంజ్ లో డబ్బులు ఇస్తున్నారు. సో దట్ వాళ్ళ బాధ్యత తీరుతుందా? క్లియర్? రైట్. సో దీన్ని ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో కలెక్షన్ చేసే బాధ్యత కూడా వాళ్ళదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సార్ మరి నేను ఫస్ట్ టైం సామ్సంగ్ ఫోన్ తీసుకొని నెక్స్ట్ టైం ఐఫోన్ తీసుకోవచ్చు కదా. నువ్వు ఏదైనా తీసుకో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకరు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంది. ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా అది ఓవరాల్ గా బ్యాలెన్స్ అవుతుంది అనమాట వాళ్ళకి. ఓకేనా? సామ్సంగ్ వాడు హీఈస్ నాట్ టు సపోజ్లీ కలెక్ట్ ఓన్లీ సామ్సంగ్, ఏ మొబైల్ అయినా అతను తీసుకోవచ్చు. రైట్? క్లియర్? రైట్. సో ఇది మనం ది ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలో మనం చూస్తాం.
రైట్. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది సింప్లీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ రూల్స్ 2011 లో మెన్షన్ చేశారు. దిస్ ఇస్ అ డైరెక్ట్ క్వశ్చన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, యాజ్ పర్ ది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఇక్కడ ఉన్న ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని. ద వేస్ట్ జనరేటర్ హ్యాస్ టు సెగ్రిగేట్ వేస్ట్ ఇంటూ 5 కేటగిరీస్. ఎన్ని కేటగిరీస్ లో మనకు తెలుస్తుందా? సో తెలియదు కాబట్టి దీన్ని అట్లా ఉంచుదాం, ఎలిమినేట్ చేయొద్దు, దాన్ని అలా ఉంచుదాం. ఓకేనా? అయితే ఏంటి, వేస్ట్ ఎవడైతే జనరేట్ చేస్తున్నాడో వాడే 5 కేటగిరీస్ కింద సెగ్రిగేట్ చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఫైన్, ఇది ఉంచుదాం అలాగా. నెక్స్ట్ చూడండి, ద రూల్స్ ఆర్ అప్లికబుల్ టు నోటిఫైడ్ లోకల్ అర్బన్ బాడీస్, నోటిఫైడ్ టౌన్స్ అండ్ ఆల్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ ఓన్లీ అని ఇస్తున్నాడు. ఎస్, వెరీ గుడ్, వెల్కమ్. ఓన్లీ అని ఇస్తున్నాడు. సో ఓన్లీ అని ఉంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, అవునా? సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాబట్టి వీ షుడ్ బి వెరీ కాషియస్. అయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ఒక్కసారి చూసుకుంటే కేవలం వాటిలోనే కాదు, ప్రతి చోట కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ఉంటాయి. సో దీంతో బి ఆప్షన్ అనేది మనం డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. ఎస్. సి ఆప్షన్ చూడండి, ద రూల్స్ ప్రొవైడెడ్ ఫర్ ఎగ్జాక్ట్ అండ్ ఎలాబరేట్ క్రైటీరియా ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైట్స్ ఫర్ ల్యాండ్ ఫిల్స్ అండ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్. ఆ సాలిడ్ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ ఫిల్ చేయకూడదు. ల్యాండ్ ఫిల్ అంటే ఏంటి, ఆ భూమిలో చిన్న కన్నం పెట్టి దాన్ని ఫిల్ చేస్తారనమాట. క్లియర్? వాటిని ల్యాండ్ ఫిల్స్ అని అంటాం. సింప్లీ నథింగ్ బట్ ది డంప్ యార్డ్స్ కింద మనం చూడొచ్చు. డంప్ యార్డ్స్ ఉంటాయి కదా, వాటిని ల్యాండ్ ఫిల్స్ కింద మనం చూస్తాం. రైట్. ఎస్. అండ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో ఇదంతా ఒక మంచి అర్బన్ ఏరియా అనుకోండి, ఈ మధ్యలో వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ పెడితే ప్రజలు ఊరుకుంటారా? రైట్. ఎస్, ఇది ఒక మంచి ఏరియా, ఇక్కడ నువ్వు పెట్టడం ఏంటి అని. సో ప్రాపర్ గా ఎక్కడ చెయ్యాలి అన్న ఫెసిలిటీస్ అనేవి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ లో ఉంటాయి అని చెప్తున్నారు. సో ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కదా రూల్స్ చెప్పడంతో. సో ఆ స్టేట్మెంట్ కూడా అలా ఉంచుదాం. సో కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ డి, ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ద పార్ట్ ఆఫ్ వేస్ట్ జనరేటర్ దట్ ద వేస్ట్ జనరేటెడ్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ కెనాట్ బి మూవ్ టు ది అనదర్ డిస్ట్రిక్ట్. అరే అది నాకెలా తెలుస్తుంది? నేను వేస్ట్ జనరేటర్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కున్నాను, లేస్ ప్యాకెట్ తిన్నాను, కవర్ ఉంది. సో ఇక్కడ వేస్ట్ జనరేట్ చేస్తున్నాను, ఇది వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళకూడదు, అది నేను ఎట్లా చేయగలను? నేను సింప్లీ తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాను, ఎక్కడో మూలలో పడేస్తాను. అది వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళకూడదని నేను ఎట్లా చేయగలను? అది అవునా? అది నాకేదైనా సంబంధం ఉంటుందా? నో సార్. రైట్. అది కలెక్టర్స్ యొక్క బాధ్యత, ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో వేస్ట్ ని వాళ్ళ బాధ్యత. జనరేటర్ నాకేముంటుంది? క్లియర్? ఎస్. సో ఆ బేసిస్ మీద తీసుకుంటే మనకి డి ఆప్షన్ అనేది కూడా ఎలిమినేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ఏ అండ్ సి, వేస్ట్ అనేది 5 కేటగిరీస్ కింద చూస్తామా, ఆర్ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అని చూస్తామా? వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ సార్. రైట్. క్లియర్? ఎస్, ఐ విల్ కమ్ జస్ట్ టు హోల్డ్ ఇట్. సో ఇక్కడ మనకి జనరలీ వేస్ట్ అనేవి చూస్తే మనం ఎట్లా డివైడ్ చేస్తాము? వెట్ వేస్ట్ అని, డ్రై వేస్ట్ అని, ఈ వేస్ట్ అని. ఓకేనా? ఆర్ ఇంకొకటి దట్ ఈస్ బయోలాజికల్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ అనమాట. బయోమెడికల్ వేస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న బ్యాండేజెస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని మనం ది బయోమెడికల్ వేస్ట్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా మనకేం కనిపిస్తుంది? ఆప్షన్ అనేది ఏ అనేది తప్పు, బి అనేది రాంగ్, డి అనేది రాంగ్. కేవలం ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ సి. అంటే ఏంటి, మనకి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 లో చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. అసలు ల్యాండ్ ఫిల్స్ అనేవి ఎక్కడ ఉండాలి, వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అనేవి కూడా మనం ఎక్కడ మెయింటైన్ చేయాలి అనేది ఎక్కడ ఉంటుంది? ఆ మేనేజ్మెంట్ రూల్స్ లో ఉంటుంది. రైట్? ఎస్ సార్. రైట్, దట్ ఈస్ ఫైన్. అండ్ నెక్స్ట్, ఎస్, ఇది చూడండి,
which of the above are released into atmosphere due to the burning of crop or biomass residue? సో ఒక క్రాప్ ని కాల్చడం వల్ల ఏమొస్తుంది? కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, ఓజోన్, సల్ఫర్ డైఆక్సైడ్. ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఒక పంటను కాలిస్తే ఇవన్నీ వస్తాయా? ఏదైనా ఎలిమినేట్ చేస్తారా? సార్ కార్బన్ మోనాక్సైడ్ రాదు, మీథేన్ రాదు, ఓజోన్ రాదు, 1 2 3 సల్ఫర్ 4 డైఆక్సైడ్ రాదు, అన్నీ వస్తాయి. అవునా? సో ఇట్లాంటివన్నీ కూడా మీరు 20 seconds లో పెట్టాల్సిన ఆన్సర్స్ ఇవి. 20 seconds క్వశ్చన్ చదివామా వెంటనే ఆన్సర్ పెట్టామా అన్నట్టు ఉండాలి. క్లియర్? దిస్ ఇస్ సింప్లీ 20 seconds 30 seconds లో కంప్లీట్ అయిపోలేదు. సో ఎస్, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా రిలీజ్ అవుతుంది. మనం ఏదైతే కాలిస్తే ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సార్ ఇది ప్రతి న్యూస్ లో ఉంటుంది కదా సార్? ఎస్, ఇవన్నీ ప్రతి ఇయర్ కూడా న్యూస్ లో ఉంటుంది. ఇది రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది. సో ఎక్కడైనా సరే ఇట్లాంటివి రిలీజ్ అవుతున్నాయి అంటే ఐ మీన్ మీకు బేసిక్ గా ఎప్పుడైనా క్రాప్ ని కాలిస్తే ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. రైట్? ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. రైట్? ఎస్. సో ఇది ప్రతి ఇయర్ మీకు కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది. నెక్స్ట్, ఎస్, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ప్రపోజల్స్ టు ద యూజ్ ఆఫ్ హైడ్రోజన్ ఎన్రిచ్డ్ సిఎన్జి, హైడ్రోజన్ ఎన్రిచ్డ్ సిఎన్జి యాజ్ ఫ్యూయల్ ఫర్ బసెస్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అయితే ఏంటి? దెర్ ఈజ్ జనరల్ గా మనకి సిఎన్జి తెలుసు కదా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బేస్ మీద నడిచే ఆ వెహికల్స్ తెలుసు కదా, ఆటోలు. కానీ రీసెంట్ గా బజాజ్ ఒకటి బైక్ కూడా తీసుకొచ్చాడు, సిఎన్జి బేస్డ్ బైక్. సో జనరల్ గా సిఎన్జి బేస్డ్ ఆటోస్ అనేవి మనకు ఉండేవి, అవునా? సో ఆ సిఎన్జికి ఇంకా హైడ్రోజన్ అనేది ఎన్రిచ్ చేస్తున్నారు. సో దాన్నే హైడ్రోజన్ ఎన్రిచ్డ్ సిఎన్జి అని అంటాం. క్లియర్? సో ఈ హెచ్సిఎన్జి గ్యాస్ అనేది బసెస్ కి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ఫ్యూయల్స్ కింద యూజ్ చేస్తారు. సో ఈ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు, చూడండి, జాగ్రత్త చూడండి. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ హెచ్సిఎన్జి ఈస్ ది ఎలిమినేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్. ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ సార్. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇది జనరల్ గా చెప్పాలంటే కొంతవరకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే హీ యూజ్డ్ వన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, ఎలిమినేషన్. ఎలిమినేషన్ అంటే ఏంటి? కంప్లీట్ రిమూవల్ ని ఎలిమినేషన్ అంటాం. క్లియర్? ఇక్కడ ఎలిమినేషన్ అన్న వర్డ్ కాకుండా రిడక్షన్ అని ఇచ్చాడు అనుకోండి, దెర్ ఇస్ ఎ రిడక్షన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రమే స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. అర్థమవుతుందా? సార్. రైట్. సో ఇట్ ఈస్ నాట్ ఎలిమినేషన్. అక్కడ చాలా జాగ్రత్త చూడాలి. ఎలిమినేషన్ అనేది ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లాంటిది. సో ఫస్ట్ వన్ అనేది రాంగ్. ద మూమెంట్ ఫస్ట్ వన్ రాంగ్ అవుతుందంటే కేర్ఫుల్ గా చదివితేనే అది చూడగలం, లేదంటే చూడలేం. ఓకేనా? సో 2 ఎలిమినేట్ అయిపోయి, సో నేను ఇప్పుడు 2 3 4 ఏదో ఒక్కటి కరెక్ట్ అయినా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. అవునా కదా? రైట్? ఇది ఒక్కటి కరెక్ట్ అయినా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ టేక్ సెకండ్ వన్, హెచ్సిఎన్జి యాజ్ ఫ్యూయల్ రెడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్ ఎమిషన్. ఇప్పుడు సరిపోతుంది ఇది. సింపుల్ రెడ్యూసెస్ అన్నాడు. ఎస్ సార్. రైట్? సో ఆన్సర్ ఇది వచ్చిందా మనకి? ఎస్ సార్. రైట్. సో థర్డ్ వన్ చూడండి, హైడ్రోజన్ అప్ టు 1/5 by volume కెన్ బి బ్లెండెడ్ విత్ సిఎన్జి యాజ్ ఫ్యూయల్ ఫర్ బసెస్. ఎస్, హైడ్రోజన్ ఎన్రిచ్డ్ అనేది ఆ సిఎన్జిలో 1/5 ఆఫ్ ది వాల్యూమ్, అంటే 5 tons ఆఫ్ సిఎన్జికి 1 ton ఆఫ్ హైడ్రోజన్ అనేది కలపాలి అని చెప్తున్నారు. సో ఆ రేషియోలో బ్లెండ్ చేయాలి. సార్ నాకు తెలియదు ఏ రేషియోలో బ్లెండ్ చేయాలో, ఇక నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ద మూమెంట్ నువ్వు సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ పెట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేస్తే నీకు ఇంకా అవసరం లేదు. సింప్లీ నీకు అది ఆన్సర్ అనేది 2 3 వచ్చేస్తుంది. బట్ ఈవెన్ ఫోర్త్ వన్ కూడా చూడండి, హెచ్సిఎన్జి మేక్స్ ది ఫ్యూయల్ లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ సిఎన్జి. ఒక్కసారి సిఎన్జితో పాటు హైడ్రోజన్ ని నేను యాడ్ చేస్తే ఎప్పుడైనా సరే ఒక వస్తువుని యాడ్ చేయడం వల్ల కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. అంతే కదా? అంటే ఇది ఎందుకు పెరుగుతుందని నేను చెప్తున్నానంటే, హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయడం కొద్ది ఖర్చుతో కూడుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 liters ఆఫ్ మిల్క్ లో 1 liter ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే నాకు ఖర్చు తగ్గుతుంది. ఎందుకు? మిల్క్ కన్నా వాటర్ కాస్ట్ తక్కువ కాబట్టి. జనరల్ గా సిఎన్జి కన్నా హైడ్రోజన్ తయారు చేయడం కష్టం కాబట్టి హైడ్రోజన్ కాస్ట్ పెరుగుతుంది. ఒక కాస్ట్లీ ఐటెం పెరుగుతుంటే ఓవరాల్ గా దాని కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. అంతేనా?
సో ఇది టెక్నికల్లీ ఇన్వాల్వ్డ్ కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూడండి, ఒకవేళ మీరు ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసిన లాస్ట్ లో మీకు ఇది పోతుంది, ఇది పోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా 1, 2 and 3లో ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఒకసారి మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది కంగారులో చూసి కరెక్టే అనుకున్నారు అనుకోండి, రైట్, అది కరెక్టే అనుకుంటే సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవ్వాలి. ఎస్, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అయితే ద మూమెంట్ మీకు ఏమనిపిస్తుంది, ఇదే ఆన్సర్ అనేసుకుంటారు. అయినా సరే థర్డ్ ఆప్షన్ చదవాలి, అది రైట్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ చదవాలి, అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. ఇదేంటిది, ఇది ఇలాగ అవ్వదు కదా అనేసి. అప్పుడు మీరు ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసే ఆన్సర్ ని చూసారనుకోండి, అప్పుడు మీకు ఫస్ట్ ఆప్షన్ క్లియర్ గా చదివితే తెలుస్తుంది, ఓకే ఇక్కడ వీడు ఎలిమినేషన్ ఇచ్చాడు, రిడక్షన్ ఇవ్వలేదు, సెకండ్ స్టేట్మెంట్ లో రిడక్షన్ ఇచ్చాడు అని అంత కాన్షియస్ గా ఉంటే మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా? అంటే క్వశ్చన్ చదివేటప్పుడు ప్రతి స్టేట్మెంట్ కూడా చాలా కాన్షియస్ గా చదవండి, ఎక్కడ తీయాలి ఎక్కడ పెట్టాలి అని. అప్పుడు మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. డన్? Yes, sir. Hope this is fine. Yes. క్లియర్ సార్. Great. Next, sixth question చూడండి. Consider the following statement. That is, the Asiatic lion is naturally found in India only. Okay, extreme statement. ఎస్ సార్, ఎస్ సార్. Double humped camel is naturally found in India only. మళ్ళీ ఇక్కడ extreme statement. Next, one horned rhinoceros is naturally found in India only. అంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్. అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ బేసిస్ మీద మనం ఆన్సర్ ని ఎలిమినేట్ చేయలేం, ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ రైట్ అయి ఉండాలి కదా, రైట్? సో ఆ ఓన్లీ అనేవి మ్యాటర్ కాదు, అది కరెక్ట్ సార్. రైట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐల్ కమ్, ఇక్కడ ఏసియాటిక్ లయన్ అనేది ఇండియాలో మాత్రమే ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జాక్ట్లీ ట్రూ. మీరు ఎన్విరాన్మెంట్ బుక్ లో కూడా చదువుతారు, ఇది ఏసియాటిక్ లయన్ అనేది కేవలం ఇండియాలో మాత్రమే ఉంటుంది, రైట్? దట్ ఈస్ కంప్లీట్లీ ట్రూ. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏం తెలియట్లేదు, కేవలం సెకండ్ స్టేట్మెంట్ మాత్రం, ఇది మాత్రం ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకేనా? సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, 1 ఉండాలి కాబట్టి. ఇచ్చోండి, డబుల్ హంప్డ్ క్యామిల్ అనేది న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా ఉంది. నో సార్. డబుల్ హంప్డ్ క్యామిల్ అనేది ఇండియాలో మాత్రమే కాదు, మనం ఈవెన్ పక్క ఇరాన్ లో కానీ ది సెంట్రల్ ఏషియన్ రీజియన్స్ లో కూడా, స్టెపీ రీజియన్స్ లో కూడా డబుల్ హంప్డ్ క్యామిల్స్ అనేవి చూడగలం. క్యామిల్స్ ఏవేవైతే ఉన్నాయో అవి కేవలం ఇండియాలో మాత్రమే కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ ని ఎలిమినేట్ చేయొచ్చు. సో సెకండ్ ఎలిమినేట్ చేస్తే ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. సో 1 కానీ 1 and 3 కానీ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్, వన్ హార్న్డ్ రైనోసెరస్ అనేది న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా ఓన్లీ. వన్ హార్న్డ్ రైనోసెరస్ అనేది ఇండియాలో మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు. యాక్చువల్లీ దిస్ ఇస్ రాంగ్. వన్ హార్న్డ్ రైనోసెరసెస్ అనేవి ఈవెన్ నేపాల్ లో కూడా మనం చూస్తాం. సెకండ్ రాంగ్, థర్డ్ రాంగ్, ఇది మాత్రమే కరెక్ట్. క్లియర్? వన్ హార్న్, అదే అంటున్నాను, వన్ హార్న్డ్ రైనోసెరస్ అనేది న్యాచురల్ గా ఇండియాలో మాత్రమే కాదు, నేపాల్ లో కూడా న్యాచురల్ గా దొరుకుతుంది. ఇక్కడ న్యాచురల్ గా దొరకడం అంటే ఏంటి అంటే వైల్డ్ లైఫ్ లో దొరకడం. ఓకే, రైట్? వైల్డ్ లైఫ్ లో దొరకడాన్ని న్యాచురల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి, లయన్ అనేది వేరే కంట్రీలో ఉండొచ్చు, బట్ అది వైల్డ్ గా ఉండదు, ఏదో పార్క్ లో పెట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. మనం ఇండియాలో లయన్స్ అలా జాగ్రత్తగా మెయింటైన్ చేయట్లేదు, నార్మల్ గానే వదిలేసాం, అది వైల్డ్ లైఫ్ లో తిరుగుతుంది. అవునా? అందుకే మనం లయన్ సఫారీస్, టైగర్ సఫారీస్ లాంటివి చేస్తున్నాం. సో అది ఫారెస్ట్ లోనే ఉంటాయి. సో న్యాచురల్లీ ఫౌండ్ అంటే ఫారెస్ట్ లో దొరుకుతుంది అని, రైట్? ఎస్. సో దట్ ఈస్ ద మీనింగ్. సో ఆప్షన్ అనేది 1 ఓన్లీ, రైట్? అండ్ నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఫాలోయింగ్ పేర్స్. వైల్డ్ లైఫ్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్, ఎక్కడ? ది బ్లూ ఫిన్డ్ మెహషీర్, దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెహషీర్ మనకి పీవైక్యూస్ చెప్పుకుంటున్నప్పుడు 2023లోనో 2024లోనో మెహషీర్ అనేది ఏంటి అని క్వశ్చన్ ఇచ్చాడు. ఫిష్ సార్. రైట్, అవునా? క్లియర్? సో మెహషీర్ అనేది అది ఫిష్. ఎట్లా తెలుస్తుంది? ఇది రివర్ లో ఉంటుంది. రివర్ అంటే రివర్ లో బర్డ్స్ ఉండవు కదా, ఫిష్ కి సంబంధం అంటే ఏదైనా మెరైన్ యానిమల్ ఉండాలి. అంటే మెహషీర్ గురించి ఇక్కడ మీరు ఒకవేళ చూసినా 2019 క్వశ్చన్ పేపర్ చేస్తున్నప్పుడు మెహషీర్ అంటే ఏంటో మీరు ఒకసారి చూస్తే 2021లో ఒకవేళ క్వశ్చన్ సాల్వ్ చేస్తే అప్పుడు మీకు క్లియర్ గా ఆన్సర్ వస్తుంది, రైట్? ఎస్. మెహషీర్ అనేది కావేరీ రివర్ అంటున్నాడు. సో మనకు తెలీదు, న్యాచురల్ గా అక్కడ ఉందో లేదో మనకు తెలియదు. నెక్స్ట్ చూద్దాం, చూడండి. ఎర్రవాడి డాల్ఫిన్, చంబల్ రివర్,
రైట్. నో సార్. అయితే ఎస్, వెరీ గుడ్. ఎర్రవాడి డాల్ఫిన్ అనేది, వేర్ ఇస్ ఎర్రవాడి? ఎర్రవాడి ఇట్ మయన్మార్. ఈస్ ఇన్ మ్యాన్మార్. వెరీ గుడ్, మ్యాన్మార్. ఎర్రవాడి అనేది మ్యాన్మార్ ఉంది. చంబల్ రివర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. చంబల్ రివర్ మధ్యప్రదేశ్ లో ఉంది. ఎర్రవాడి మ్యాన్మార్ లో ఉంది. ఎర్రవాడి డాల్ఫిన్ అనేది ఖచ్చితంగా మ్యాన్మార్ కి ఇండియాకి మ్యాన్మార్ లో మధ్యలో ఉన్న ఓషన్ లో ఉండాలి, అంతేనా? ఎస్ అంటే సార్. ఏంటి, దట్ ఈస్ ద బే ఆఫ్ బెంగాల్ లో ఉండాలి. సో వీడు చంబల్ రివర్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ తప్పు. ఆన్సర్ వస్తుందా? ఎస్ సార్. రైట్. విచ్ మీన్స్ రస్టీ స్పాటెడ్ క్యాట్ అనేది ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఏమో మేబీ నెక్స్ట్ ఇయర్స్ లో ఎక్కడైనా హెల్ప్ అవ్వచ్చేమో. ఓకేనా? రస్టీ స్పాటెడ్ క్యాట్ అనేది న్యాచురల్ గా ఈస్టర్న్ ఘాట్స్ లో దొరుకుతుంది. బ్లూ ఫిండ్ మహేషీర్ అనేది న్యాచురల్ గా కావేరీ రివర్ లో దొరుకుతుంది. మరి చంబల్ రివర్ లో న్యాచురల్ గా దొరికేది ఏంటి అంటే దట్ ఈస్ గ్యాంజెటిక్ గరియాల్. డాల్ఫిన్. ఘరియల్స్ కూడా డాల్ఫిన్స్ లో గ్యాంగటిక్ చూస్తే డాల్ఫిన్. గ్యాంజెటిక్ డాల్ఫిన్ కూడా మనకి చంబల్ రివర్ లో దొరుకుతుంది. ఓకే, డాల్ఫిన్స్ లో. రైట్. సో ఈజీగా ఆన్సర్ వచ్చింది కదా? రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్. దట్ ఈస్ అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్. అగస్త్యమల బయోస్ఫియర్ ఇట్ ఈస్ ఇన్ కేరళ. ఈ అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్స్ లో ఏమేమి ఉన్నాయి? సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ నెయ్యార్, ది పెప్పారా, ద చంద్రునే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ది కలక్కాడ్ ముదుంత్రాయ్ టైగర్ రిజర్వ్. ఇవన్నీ కూడా అగస్త్యమల అంటున్నాడు. నెక్స్ట్ ఆర్ ద ముదుమలై, ద సత్యమంగళం, ది వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా అగస్త్యమల అంటున్నాడు. ద కౌండిన్య, ద గుండ్ల బ్రహ్మేశ్వరం. వెరీ గుడ్, గుండ్ల బ్రహ్మేశ్వరం పాపికొండలు ఎక్కడున్నాయి? ఏపీ సార్. వెరీ గుడ్. ద గుండ్ల బ్రహ్మేశ్వరం అండ్ పాపికొండలు ఇట్ ఈస్ ఇన్ ఏపీ. అగస్త్యమల ఇట్ ఈస్ ఇన్ కేరళ. ఎలిమినేట్ చేసిన? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ది కవాల్ శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నాగార్జున ఆంధ్రప్రదేశ్. సాగర్. హెల్మెట్ రైట్, వెరీ గుడ్. సో అయితే ఏ కానీ బి కానీ, అయితే ఏ బి చాలా కన్ఫ్యూషన్ గా అన్ని కూడా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా కేరళలోనివే ఇవ్వడం ఎస్ సార్. జరిగింది. అవును సార్. రైట్. ఎస్. అయితే ఈ ఆప్షన్ మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి చదివి ఉండాలి. కేవలం చాలా మంది మిస్టేక్ చేసేది ఇదే, బయోస్ఫియర్ రిజర్వ్స్ కేవలం చదువుతారు. నో, బయోస్ఫియర్ రిజర్వ్స్ మీరు మ్యాప్ లో చూడాలి. దట్ ఈస్ ద ప్రాపర్ ప్రాసెస్ Yes. దట్ యు నీడ్ టు గో ఆఫ్టర్. అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి కేరళ యొక్క సౌత్ వెస్టర్న్ పార్ట్ లో ఉన్నాయి. అక్కడ దగ్గరలో మనకి ఇవే ఉన్నాయి, నెయ్యార్, పెప్పర, చంద్రునే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కలక్కాడ్ ముదుంతరాయ్ టైగర్ రిజర్వ్స్ ఇవి ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ది రైట్. ఫైన్. అంటే కొద్ది కష్టమే ద సార్. మూమెంట్ ఇఫ్ యు ఆర్ ఎలిమినేటింగ్ సి అండ్ డి, అప్పటికి మీరు కొంత ఛాన్స్ అనేది తీసుకోవచ్చు. ఏబి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి మీరు ఆలోచించి పెట్టచ్చు, ఖచ్చితంగా ఒకవేళ తెలిస్తేనే మీరు చూడకపోతే. సారీ, అంటే ఏబి ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టగలుగుతాం సార్. ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టగలరు. బట్ అంటే నేను అంటే రెండు ఆప్షన్స్ పోతున్నాయి కాబట్టి ఇక్కడ ఏబిఏ ఉంటున్నాయి కాబట్టి 50% ఛాన్స్ ఉంటుంది కదా కరెక్ట్ అవడానికి. ఇట్లాంటివి మనం ట్రై చేయొచ్చు కదా, అట్లా చెప్తున్నాను అంతే. రైట్. అంటే 50% ఛాన్స్ నువ్వు వదలద్దు, ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మీరు వదిలేసేవి చాలా ఉంటాయి. రైట్. అందుకే Yes, sir. 50% ఛాన్స్ నువ్వు వదలకూడదు. రైట్. సో దిస్ ఈస్ ఫైన్. అంటే ఇది ఒకవేళ తెలిసింది అనుకోండి, అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది ద సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కేరళలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డ్రా అంటే ఒక చిన్న బాక్స్ గీస్తున్నాను, పార్డన్ దిస్ ఇస్ కేరళ అనుకోండి, అగస్త్యమల అనేది ఇక్కడ ఉంటుంది. రైట్. బట్ ఇఫ్ యూ టేక్ వయనాడ్ అనేది పైన ఉంటుంది. ఒకవేళ ఇది మీకు తెలిసింది అనుకోండి, వయనాడ్ అనేది ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కేరళలో ఉంటుందని, అప్పుడు కూడా మీరు దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. వయనాడ్ ఎందుకు? వయనాడ్ జనరల్ గా తెలుస్తుంది, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు అక్కడి నుంచే, 2019 లో అక్కడి నుంచే పోటీ చేశారు, వయనాడ్ నుంచే. డన్. వయనాడ్ న్యూస్ లో ఉంటుంది. ఒకవేళ తెలిసింది అనుకోండి. రైట్. ఎస్ రీసెంట్ గా కూడా పోటీ చేశారు, మళ్ళీ అక్కడ రిజైన్ చేశారు, వాళ్ళ సిస్టర్ మళ్ళీ నిల్చొని గెలిచారు. రైట్. ఎస్. సో దిస్ ఇస్ వన్, దిస్ ఇస్ హౌ యూ కెన్ సీ. క్లియర్? నెక్స్ట్, గుడ్. So this is a tough question. Which one of the following national park lies completely in the temperate alpine
వెరీ గుడ్. టెంపరేట్ అంటే కోల్డ్ రీజియన్, అవునా? విచ్ ఇస్ నాట్ ట్రాపికల్, దట్ ఈస్ టెంపరేట్. కాస్త కోల్డ్ రీజన్ ఉండాలి. ఆల్పైన్స్ అంటే ఎక్కడ ఉంటాయి? ఆల్పైన్స్ అనేవి హిమాలయ. ది హై ఆల్టిట్యూడ్, గుర్తుంచుకోండి, హై ఆల్టిట్యూడ్ యొక్క కొండల మీద ఆల్పైన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? డి సార్. ఐ విల్ కమ్. సో వాటిని ఆల్పైన్స్ అని అంటాం. సో చూద్దాం హై ఆల్టిట్యూడ్స్ ఎవరున్నారు. మనాస్ నేషనల్ పార్క్ ఎక్కడ? దిస్ ఇస్ ఇన్ అస్సాం సార్. అస్సాం మరి అంత హై ఆల్టిట్యూడ్ లో ఉందా? లేదు సార్, కొద్ది ప్లేన్స్. రైట్, కొంత ప్లేన్స్ లోనే ఉంటుంది. నెక్స్ట్ నామ్డఫా నేషనల్ పార్క్. నామ్డఫా అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా మోస్ట్లీ కోల్డే ఉంటుంది, ప్లస్ ఇది హై ఆల్టిట్యూడ్స్ లో ఉంటుంది. సో ఇది ప్రొబాబ్లీ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో దీన్ని అలా ఉంచుదాం. ఓకేనా? నెక్స్ట్ ది న్యూయారా వ్యాలీ నేషనల్ పార్క్. ది న్యూయారా వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ అంటే డార్జిలింగ్ రీజియన్ కాకపోతే మిగిలిందంతా ప్లేన్ లొకేషన్. సో దీన్ని తీయచ్చా నేను? ఎస్ సార్. మనాస్ ని తీసేయచ్చా? రైట్, ఎస్. అండ్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది ఇట్ ఇస్ ఇన్ యూపీ. ఎస్, ఉత్తరాఖండ్. సారీ, యూకే అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ అండి. క్లియర్? రైట్. సో దిస్ ఇస్ ఉత్తరాఖండ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అని అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పిన పేర్లు అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సిందే. సో ఏ ఎలిమినేట్ అవుతుంది? సి ఎలిమినేట్ అవుతుంది. నామ్డఫా అండ్ ద వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్. Right. Yes, sorry. Right. So this is B and this is D. So now you have to take the chance. ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే అంటే సి కొంతవరకు లాజికల్ గా వెళ్తే ఉత్తరాఖండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ రెండు ఆల్టిట్యూడ్ రీజన్సే. ఇంకా వీటిలో కూడా కాస్త ఆల్టిట్యూడ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్, అవునా? సో ప్రొబాబ్లీ మీరు సి ఈవెన్ ఒకవేళ మీరు బి వెళ్ళినా సరే లాజికల్ గా వెళ్తున్నట్టే, అది రాంగ్ అయినా సరే ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్. అది నేను చెప్తున్నాను. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ నేషనల్ పార్క్, దట్ ఈస్ ఉత్తరాఖండ్. రైట్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్, దిస్ ఇస్ ద 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది డిపాజిట్స్ ఆఫ్ మీథేన్ హైడ్రేట్? దిస్ ఇస్ వన్. ఇది 2017-18 నుంచి కరెంట్ అఫైర్స్ ఉంది. మీథేన్ హైడ్రేట్. ఈ మీథేన్ హైడ్రేట్ నుంచి ఎనర్జీ అనేది బ్లెండ్ చేయాలనుకుంటున్నారు, ఎనర్జీ అనేది తీయాలనుకున్నారు. ఈ మీథేన్ హైడ్రేట్ అనేది ఓషన్స్ లో కింద ఉంటుంది అనమాట. ప్రెజర్ వల్ల ఫార్మ్ అవుతుంది. మీథేన్స్ అనేవి ఎప్పుడైతే స్టోర్ అయిపోతాయి కింద, కొన్ని ఇయర్స్ తర్వాత అవి హైడ్రేట్స్ కింద ఫార్మ్ అవుతాయి. ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ గ్యాస్. క్లియర్? ఆ ఎనర్జీ అనేది మనం హార్నెస్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు, వెహికల్స్ రన్ చేయొచ్చు. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అనేవి ఆ మీథేన్ హైడ్రేట్ తో ఉంటాయన్నమాట. అది కంటిన్యూస్ గా కరెంట్ అఫైర్స్ లో ఉంది. సో మీకు అది తెలిస్తే మీరు దీన్ని ఈజీగానే పెట్టగలరు. ఆప్షన్స్ అనేవి చూడండి. ఒకవేళ తెలియకపోయినా ఏదైనా చేయగలం ఏంటో చూడండి. రైట్? ఎస్. అంటే ఒకసారి మీథేన్ హైడ్రేట్. సో మీథేన్ రిలేటెడ్, హైడ్రేట్ అంటే సంథింగ్ ఇట్ ఈస్ ఇన్ వాటర్. హైడ్రో అంటే వాటర్ రిలేటెడ్ కదా. సో గ్యాస్ అండ్ వాటర్ రిలేటెడ్ అని అర్థమవుతుందా? సార్. రైట్. ఇట్ ఈస్ ఎ డిపాజిట్. డిపాజిట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ మినరల్ ఆర్ గ్యాస్ అని తీసుకోవచ్చా డిపాజిట్స్ అంటే? రైట్. సో ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ చూడండి. గ్లోబల్ వార్మింగ్ మైట్ ట్రిగర్ ద రిలీజ్ ఆఫ్ మీథేన్ గ్యాసెస్ ఫ్రమ్ దీస్ డిపాజిట్స్. సో ఈ డిపాజిట్స్ నుంచి గ్లోబల్ వార్మింగ్ వలన మీథేన్ అనేది బయటకు వచ్చేయచ్చు అని అంటున్నాడు. సో గ్లోబల్ వార్మింగ్ కి దీనికి ఏమైనా రిలేషన్ ఉండొచ్చా? సార్ అంటే మైట్ ట్రిగర్ అన్నారు కదా సార్, అంటే ప్రాబబుల్ గా చెప్తున్నారు, రైట్ అవ్వచ్చు సార్ అది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లియర్? ఎస్, ప్రొబాబ్లీ చెప్తున్నాడు. సో వీ కెన్ టేక్ దట్ ఆప్షన్. క్లియర్? ఎస్. సో అంటే సి వీ కెన్ టేక్, ఐ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ రైట్, వీ కెన్ టేక్, వీ షల్ సి. నెక్స్ట్, లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ మీథేన్ హైడ్రేట్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఆర్టిక్ తుండ్రా అండ్ అండర్ ది సీ ఫ్లోర్. సరిపోతుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. So this is right. Next, methane in atmosphere oxidizes to carbon dioxide after decade or two. అంటే మీథేన్ కనుక అట్మాస్ఫియర్ లోకి వస్తే
అది కార్బన్ డయాక్సైడ్ కింద కొన్ని సంవత్సరాల తర్వాత మారుతుంది. అది ఎప్పుడు మేబీ 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు అని అంటున్నారు. సో మీథేన్ అనేది ఎస్, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీ అలానే ఉంటుంది. మీథేన్ అనేది అట్మాస్ఫియర్ లో ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది కార్బన్ డయాక్సైడ్ కింద మారుతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ట్రూ, రైట్? ఎస్, ఇక్కడ ప్రతిదీ కూడా రైటే. ఫస్ట్ వన్ ఈజ్ రైట్, సెకండ్ వన్ ఈజ్ రైట్, థర్డ్ వన్ ఈజ్ రైట్. ఆన్సర్ ఈజ్ 1, 2, 3. క్లియర్? మీకు మీథేన్ హైడ్రేట్స్ గురించి అప్పుడు కరెంట్ అఫైర్స్ లో వస్తుంది కాబట్టి అది చదివితే ఇవన్నీ కూడా మీరు పెట్టగలరు, రైట్? ఇప్పుడు మీకు కొంతవరకు టఫ్ అనిపించవచ్చు, బట్ ఒకవేళ స్టాటిక్ లో మీరు నేర్చుకుంటే ఓకే. స్టాటిక్ లో మీరు ఫస్ట్ నేర్చుకోకపోతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, డౌట్ సింప్లీ రైట్, గ్లోబల్ వార్మింగ్ వలన మీథేన్ హైడ్రేట్స్ అనేవి వచ్చేస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఆర్కిటిక్ తుండ్రాలో కింద మీథేన్ హైడ్రేట్ డిపాజిట్ అనేది ఉంది. గ్లోబల్ వార్మింగ్ వలన ఈ తుండ్రా రీజన్ అంతా కూడా కరిగిపోయింది, మంచంతా కరిగిపోయింది. మంచంతా ఓకే కరిగిపోతే ఇంతవరకు మంచు కింద ఉన్న మీథేన్ హైడ్రేట్స్ పైకి వచ్చేస్తాయి. Done? Right. ఓకే సార్. తీసుకొచ్చా? రైట్. yes sir. సో ఎస్, రైట్. నెక్స్ట్, consider the following statements. As per recent amendment to the Indian Forest Act 1927. సో రీసెంట్ గా ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 కి అమెండ్మెంట్ చేశారంట. ఎప్పుడు 2019 లో చెప్తున్నాడు. ఫారెస్ట్ డ్వెల్లర్స్ హ్యావ్ ది రైట్ టు ఫెల్ ది బ్యాంబూ గ్రోన్. బ్యాంబూస్ ఏవైతే గ్రో అవుతున్నాయో వాటిని కట్ చేయొచ్చు ఆన్ ఫారెస్ట్ ఏరియాస్. ఫారెస్ట్ ఏరియాస్ లో బ్యాంబూస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే అధికారం అనేది రీసెంట్ గా ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కి అమెండ్మెంట్ చేసింది ఇచ్చారు అని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇది మనకు తెలియదు, అలాగ ఉంచుదాం. ఓకేనా? క్లియర్? రైట్. ఇచ్చారో లేదో తెలియదు, చూద్దాం. అయితే అప్పుడైతే కరెంట్ అఫైర్స్ లో ఉంది, సో ఈజీగానే పెట్టచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ హోల్డ్ ఆన్. సెకండ్ ఆప్షన్ అనేది చూడండి. యాజ్ పర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, FRA 2006. బ్యాంబూ ఈజ్ ఏ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇది ఒక స్టాటిక్ కాన్సెప్ట్. బ్యాంబూ అనేది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కిందే మనం చూస్తాం. అది రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 చదువుతున్నప్పుడు ఎన్విరాన్మెంట్ లో జనరల్ గా చూస్తాం. ఓకేనా? ఆ యాక్ట్ ఓపెన్ చేస్తే యాక్ట్ లో కూడా కనిపిస్తుంది. బ్యాంబూ అనేది ఒక మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కింద చూస్తాము. సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్. ఈస్ దిస్ క్లియర్? రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్ అయ్యింది అంటే సో మనకి ఇది ఒకటే ఎలిమినేట్ అవుతుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్, ద ST అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, సేమ్ FRA యాక్ట్ 2006, అలోస్ ఓనర్షిప్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ టు ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఎస్, యాక్ట్ తీసుకొచ్చింది అందుకే కదా. యాక్ట్ లో వాళ్ళకి కొంత ల్యాండ్ ని 4 హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇచ్చి ఓనర్షిప్ అనేది ఇస్తారు. అవునా? రైట్. సో థర్డ్ వన్ ఈజ్ రైట్. సో 2, 3 అనే ఉంటున్నాయి. రైట్, 2, 3 కూడా ఉంటున్నాయి. సో ప్రొబాబ్లీ బి కని డి కని అవ్వచ్చు. దెన్ యూ కెన్ టేక్ ది ఛాన్స్. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకుంటే ఎస్, అప్పట్లో అది కరెంట్ అఫైర్స్ లో ఉంది. బ్యాంబూని కావాలంటే కట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది ఫారెస్ట్ డ్వెల్లర్స్. సార్ వాళ్ళ లైవ్లీహుడ్ కి యూజ్ అవుతుంది కదా సార్ మరి. ఎస్, బట్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో కాదు, ఇది నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో మాత్రమే చెప్పడం జరిగింది. అప్పుడు అంటే ఇప్పటికీ అదే ఉంది. నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో ఉన్న బ్యాంబూని, జనరల్లీ బ్యాంబూ అంటే ఏమని తీసుకుంటాం? ట్రీ. బట్ దీని యొక్క డెఫినేషన్ ని ట్రీ నుంచి గ్రాస్ కి మార్చారు. అది ఫారెస్ట్ ట్రీ కట్ చేయాలి. ఎస్, ట్రీ కట్ చేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. ట్రీస్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. నీకు నచ్చింది ఇక్కడ చెట్టు బాగుందని చెప్పి కట్ చేసి పట్టుకెళ్ళిపోవడానికి లేదు. అది కట్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర, రైట్? అయితే ఆ బెనిఫిట్స్ ఉండడానికి నాన్ ఫారెస్ట్ ఏరియాస్, ఫారెస్ట్ రీజన్ లో కాకుండా ఎక్కడైనా బ్యాంబూ ఉందంటే దాన్ని కట్ చేసేయచ్చు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటి ముందు ఏదో గడ్డి ఉంది అనుకోండి, ఆ గడ్డిని పీకడానికి మీరు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన లేదు, గడ్డి పీకి పక్కన పడేయచ్చు. అవునా? అందుకనే దీన్ని గ్రాస్ వెరైటీ కింద అప్పుడు చేంజ్ చేశారు. అప్పుడు అది కరెంట్ అఫైర్స్ లో ఉంది, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్టేట్మెంట్ కంగారులో చదివి కరెక్ట్ పెడితేనే మిస్టేక్ అవుతుంది తప్ప, లేదంటే ఫారెస్ట్ ఏరియా కాదు నాన్ ఫారెస్ట్ ఏరియా అని క్లియర్ గా అప్పుడు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే మీకు తెలుస్తుంది. డన్?
సార్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఫారెస్ట్ రిపోర్ట్ వదిలినప్పుడు బ్యాంబూని కూడా కన్సిడర్ చేశారని చెప్పారు కదా సార్, నిజమేనా? అంటే బ్యాంబూని కన్సిడర్ చేసి రిపోర్ట్ అనేది ఇవ్వచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ అది ఎస్ ఫారెస్ట్ ఏరియాలో అది ట్రీయే, నాన్ ఫారెస్ట్ ఏరియాలో మాత్రమే గ్రాస్. ఓకే సార్. రైట్, ఎస్, అందుకే ఫారెస్ట్ రిపోర్ట్లు ఇస్తారు. ఫారెస్ట్ లో ఉన్న ట్రీస్ మాత్రం కౌంట్ చేస్తారు కాబట్టి బ్యాంబూ అందులోనే ఉంటుంది కదా. ఫారెస్ట్ లో ఉంటుంది ట్రీ, నాన్ ఫారెస్ట్ లో ఉంటేనే అది గ్రాస్. ఓకే సార్. సో దిస్ ఇస్ 2 and 3 డన్. అర్థమైందా? నెక్స్ట్ సి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఎంపవర్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు. ఇది గవర్నమెంట్ ఎంపవర్ చేస్తుందండి. ఎట్లాగా? ఇట్ ఎంపవర్స్ ది స్టేట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ది ప్రొసీజర్ అండ్ మేనర్ విచ్ ఇట్ ఈస్ సాట్. పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తుందంట. సరిపోతుందా? ఎస్ సార్. రైట్, ఇట్లాంటివి మోస్ట్లీ ఎలిమినేట్ చేయకూడదు, లేదు, ఎందుకంటే దాంట్లో ఇట్ ఎంపవర్స్ అంటున్నాడు. గవర్నమెంట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రతిసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, దిస్ ఇస్ రైట్. మ్యాండేటరీ అని ఎక్కడైనా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, బట్ ఇక్కడ ఎక్కడ కూడా మ్యాండేటరీ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. నెక్స్ట్ చూడండి, ఇట్ లే డౌన్. ఏదైనా రైట్ అవుతుంది సార్ మామూలుగా? సారీ, పాజిటివ్ స్టేట్మెంట్ అనేది మాక్సిమం రైట్ అవుతుంది సార్. వెరీ గుడ్. ఎప్పుడైనా సరే పాజిటివ్ స్టేట్మెంట్స్ అనేవి ఫస్ట్ ఇన్స్టాన్స్ లో మీరు పాజిటివ్ గానే తీసుకోండి, దాన్ని నెగిటివ్ గా చూడొద్దు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో మాత్రమే దాన్ని నెగిటివ్ గా చూడడానికి ట్రై చేయండి. అంటే ఎప్పుడైనా సరే ఎలిమినేట్ చేసేటప్పుడు అది ప్రొబాబ్లీ ఇది రాంగ్ గా ఉంది అనుకుంటేనే ఎలిమినేట్ చేయండి, లేదంటే మోస్ట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్, ఇట్ లే డౌన్ ది స్టాండర్డ్స్ ఫర్ ఎమిషన్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ నుంచి ఎంత ఎమిషన్స్ రావాలి అన్న స్టాండర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సరిపోతుందా? దీంట్లో ఎక్కడ నెగిటివ్ గా హార్ష్ గా ఎట్లా ఏం లేదు కదా, స్టాండర్డ్స్ ఇస్తుంది అంతే. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. సరిపోతుందా? ఆన్సర్ ఈజ్ సి. అక్కడ ఎలిమినేట్ చేయడానికి ఏం లేదు, రెండు కాస్త పాజిటివ్ గానే ప్రాపర్ గా క్వశ్చన్ కి సరిపోతున్నాయి. సో దాంట్లో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్. సో దిస్ ఇస్ హార్డ్లీ 1 minute క్వశ్చన్. 1 minute లో ఇది చదివి ఒక్కసారి క్రాస్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టేయాలంటే. రైట్, గుడ్. అండ్ నెక్స్ట్ థింగ్, రైట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ రామ్సార్ కన్వెన్షన్. వెరీ గుడ్. వాట్ ఈస్ ద రామ్సార్ కన్వెన్షన్? రామ్సార్, ఇట్ ఈస్ అ లొకేషన్ ఇన్ ఇరాన్. అండర్ దిస్ కన్వెన్షన్ వెట్లాండ్స్ ని కన్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. అండర్ రామ్సార్ కన్వెన్షన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ఆల్ ది వెట్లాండ్స్ ఇన్ ది ఇండియా. ఇండియాలో ఉన్న ప్రతి వెట్లాండ్ ని కూడా కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుందంట రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం. దిస్ ఈజ్ గ్రాస్లీ రాంగ్. ఇండియాలో ఉన్న ప్రతి వెట్లాండ్ ని గవర్నమెంట్ ఎలా కాపాడగలుగుతుంది? వాట్ ఈస్ ఎ వెట్లాండ్? కొన్ని ఎకర్స్ ఆఫ్ రీజియన్ లో కొంత హైట్ ఆఫ్ వాటర్ తో కంటిన్యూస్ గా వాటర్ అనేది ఉంటే దాన్ని వెట్లాండ్ అనొచ్చు. ఎస్, ఇండియాలో కేవలం రామ్సార్ కన్వెన్షన్ ప్రకారంగా ఉన్న వెట్లాండ్స్ ని మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొటెక్ట్ చేస్తుంది. అన్ని వెట్లాండ్, ప్రతి ఊర్లో కూడా వాటర్ ఉంటది కదా, రైట్, వాటన్నిటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయగలదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అవుతుందంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతున్నాయి. సరిపోయిందా? థర్డ్ ఆప్షన్ చదవాల్సిన అవసరం లేదు, రెండిట్లో ఉంది. సరిపోయిందా? నేను లాజికల్ గా ఎలా చేస్తున్నాను అర్థమవుతుంది కదా, రైట్? ఎస్. సో థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇది ఎలాగా కరెక్ట్. ఇది వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2010 ఆల్సో ఎన్కంపాసెస్ ద డ్రైనేజ్ ఏరియా ఆర్ ది క్యాచ్మెంట్ రీజన్స్ ఆఫ్ ది వెట్లాండ్ యాజ్ డిటర్మైన్డ్ బై ద అథారిటీ. అథారిటీ చెప్తుంది ఎంత ఏరియాలో ఉండాలి ఏంటి వెట్లాండ్ అని డిసైడ్ చేయడం కానీ. ఎస్, అది ఎట్లాగా ట్రూ అని తీసుకుంటాం, రెండిట్లో ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ బట్టి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2010 were framed by the government of India based on the recommendations of Ramsar Convention. Ramsar Convention recommendations తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మేక్ చేసింది అంటే తీసుకొచ్చి ఎలిమినేట్ చేయాలా? దట్ కెన్ బి టేకెన్. ఎందుకంటే రామ్సార్ కన్వెన్షన్ వెట్లాండ్స్ గురించే, వెట్లాండ్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్ రూల్స్ వెట్లాండ్ మేనేజ్మెంట్ కే. సో అవి వాటి రికమెండేషన్స్ బేసిస్ మీద ఉన్నాయంటే మోస్ట్లీ ట్రూ తీసుకుంటాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉండి
ఆ తర్వాత ఇండియాలో ఏమైనా ఆర్గనైజేషన్స్ వస్తే వాటిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన వాళ్ళు చేశారా అంటే ఆ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ అనే తీసుకుంటాం. అర్థమైందా? ఎస్ సార్. క్లియర్? ఎస్, వెరీ గుడ్. 2 and 3 తీసుకుంటాం. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యాజ్ పర్ లా ద కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్, దిస్ ఇస్ స్టాటిక్ క్వశ్చన్, అండ్ ప్లానింగ్ అథారిటీ, దీన్నే కాంపా అంటాం. కాంపా అనేది ఇట్ ఎగ్జిస్ట్ బోత్ ఎట్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్. నేషనల్ లెవెల్లోని స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఈవెన్ నా పాలిటీ క్లాస్ లో కూడా నేను డిస్కస్ చేశాను. కాంపా అనేది ద కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, కాంపా అనేది నేషనల్ అండ్ స్టేట్ లెవెల్స్ లో ఉంటుంది. క్లియర్? రైట్. సో పీపుల్స్ పార్టిసిపేషన్ ఈజ్ మ్యాండేటరీ, సో యూ షుడ్ బి వెరీ కాషియస్. సో ఏమని చెప్తున్నాడు? పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది మ్యాండేటరీ అంటున్నాడు ఇన్ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ carried out under the Compensatory Afforestation Fund Act. So people's participation is mandatory. That e statement false చేస్తుంది. No, it is not mandatory under Compensatory Afforestation Fund Act. It encourages people to participate, but it is not mandatory for the people's participation. Okay? So second statement అనేది wrong. Answer is only one. Okay na? Right? సార్. People's participation అంటే ఎంతమంది వస్తారు, ఎంతమంది రావాలి? అందరూ ఓట్లు వేయడానికే రారు, అవునా? అలాంటప్పుడు కంపెన్సేటరీ అఫారెస్టేషన్ గురించి ప్రజలందరూ ఎందుకు వస్తారు? మ్యాండేటరీ ఎలా చేస్తారు? చేయలేరు కదా. రైట్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. అగ్రికల్చర్ సాయిల్స్ రిలీజ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇంటూ ఎన్విరాన్మెంట్. ఎస్, అగ్రికల్చరల్ సాయిల్స్ ఇవి రిలీజ్ చేస్తాయా లేదా? సార్. ఎస్, అగ్రికల్చర్ సాయిల్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ని రిలీజ్ చేస్తాయి. క్యాటిల్ రిలీజెస్ అమోనియా రిలీజ్ చేస్తాయి లేదా? బఫెలోస్ అవి, గోట్స్ కానీ, బఫెలోస్ కానీ, హెన్ కానీ, ఎస్, ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాయి. పౌల్ట్రీ ఇండస్ట్రీ రిలీజెస్ రియాక్టివ్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. పౌల్ట్రీ ఇండస్ట్రీ సేమ్ హెన్ కానీ ఆర్ గోట్ కానీ తీసుకుంటే ఇవన్నీ కూడా నైట్రోజన్ రిలీజ్ చేస్తుందా లేదా? ఇవన్నీ రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ యూ నీడ్ టు నో. ఎన్విరాన్మెంట్ లో చదువుతారు మీరు. అగ్రికల్చర్ రిలీజ్ అవుతుంది, క్యాటిల్ రిలీజ్ అవుతుంది, పౌల్ట్రీ నుంచి రిలీజ్ అవుతాయి. ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. దిస్ ఇస్ 32nd క్వశ్చన్. స్టేట్మెంట్స్ అన్ని చదివి వెంటనే ఆల్ ది అబోవ్ పెట్టేయాలి. ఎందుకంటే అగ్రికల్చర్ సాయిల్స్ నుంచి, క్యాటిల్ నుంచి, పౌల్ట్రీ నుంచి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. కేవలం ఆ ఒక్కటి తెలిసినా సరే ఇక్కడ అన్ని గ్యాసెస్ మెన్షన్ చేశాడు, ట్రూ అని తీసేసుకోవచ్చు. దేన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇన్ ఇండియా ద యూజ్ ఆఫ్ ది కార్బోఫురాన్, ది మిథైల్ పారాథియాన్ ఫోరేట్, the triaspose is viewed in apprehension. వీటిని అప్రహెన్షన్ తో చూస్తారు. అప్రహెన్షన్ అంటే నెగిటివ్ గా చూస్తారు, డౌట్ మీద చూస్తారు. ఎందుకంటే ద కెమికల్స్ ఆర్ యూజ్డ్ ఇన్, ఎక్కడ యూజ్ చేస్తారు? పెస్టిసైడ్స్ లోనా, ఫుడ్ ప్రిజర్వేటివ్స్ లోనా, ఫుడ్ ని రైపెన్ చేయడానిక, కాస్మెటిక్స్ లోనా? పెస్టిసైడ్స్. రైట్, వెరీ గుడ్. పెస్టిసైడ్స్ లో యూజ్ చేస్తారు. గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు పెస్టిసైడ్స్ బ్యాగ్ అనేవి చూస్తే ఈ నేమ్స్ లో ఏదో ఒక నేమ్ మీకు మినిమం కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా ఏవి చూసినా ఇంగ్రీడియంట్స్ అనేవి చూడడం మర్చిపోకండి. ఎందుకంటే మొన్న క్వశ్చన్ లో చూసాం దట్ మస్కిటో రెపెల్లెంట్స్ లో లెమన్ గ్రాస్ అనేది ఉంటుంది. క్లియర్? సో అది క్వశ్చన్ అడుగుతాడు. అండ్ కాస్మెటిక్స్ లో ఉండేవి అంటే మనం 2023-22 వాటిలో చూసాం కొన్ని క్వశ్చన్స్ అనేవి. ఇంగ్రీడియంట్స్ గురించి అడుగుతున్నాడు. ఆ కెమికల్ నేమ్స్ అనేవి గుర్తుంచుకోండి. అవి చాలా ప్రాబ్లమేటిక్ ఉన్నాయనుకోండి, ఆ కెమికల్స్ నేమ్స్ ఇంపార్టెంట్. అవి ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనేది తెలియాలి. దిస్ ఈజ్ ఎ సింపుల్ క్వశ్చన్. అంటే తెలిస్తే, తెలియకపోతే మాత్రం మీరేం తీయలేరు, యాడ్ చేయలేరు. దేన్ని ఎలిమినేట్ చేయడానికి లేదు. తెలిస్తే పెట్టాలి, తెలియకపోతే ఈ క్వశ్చన్ వదిలేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో 30 seconds క్వశ్చన్. తెలిస్తే పెట్టేస్తారు, లేదంటే వదిలేసి వెళ్ళిపోతారు అంతే. నో నో నో, ఇది కరెంట్ అఫైర్స్ కాదు, స్టాటిక్ అనే తీసుకుంటాం. బట్ ఎంత స్టాటిక్ ఎవడు కవర్ చేయడు కదా. యూరియాలో ఏముంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్ లో ఏముంటాయి, అది ఎవరు కూడా కవర్ చేయరు, ఎవరు చెప్పరు. సో దీస్ క్వశ్చన్ షుడ్ బి లెఫ్ట్. అంటే ఒకవేళ పెస్టిసైడ్స్ తెలిస్తే పెస్టిసైడ్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మీకు ఎవరికైనా పెస్టిసైడ్స్ రిలేటెడ్ బిజినెస్ కానీ ఏదైనా ఉందనుకోండి, ఆర్ ఫార్మర్స్ ఇంట్లో ఎప్పుడైనా చూసారనుకోండి, ఎస్, అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచి వస్తే ఒకవేళ చూస్తే మీకు కనిపిస్తుంది, లేదంటే లేదు. రైట్, దట్స్ ఇట్, అంతే. దట్ ఈస్ నాట్ ఇన్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్,
Consider the following statement. Some species of turtles are herbivorous. Some species of fishes are herbivorous. Some species of marine mammals are herbivorous. Some species of snakes are viviparous. Some ఇప్పుడు కూడా సమ్లు ఎప్పుడు కూడా కరెక్ట్. హోల్సమ్ అయితే రైట్ క్లియర్. సో ఆన్సర్ ఇస్ 1 2 3 4. సో హెర్బివోర్స్ అంటే మీకు తెలుసు, ఇట్ కమ్స్ ద వివిపారస్. వాట్ ఇస్ వివిపారస్? సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పారస్. ఓకే, అంటే సో దట్ ఈస్ వివిపారస్. విషం ఉంటాయి. No. Viviparous and oviparous. So what is viviparous? Viviparous అంటే యంగ్ బేబీస్ కి డైరెక్ట్ గా బర్త్ ఇస్తే వాటిని వివిపారస్ అంటాం. ఓవిపారస్ అంటే ఎగ్ ద్వారా బేబీ బర్త్ అయితే ఓవిపారస్ అని అంటాం. అయితే జనరల్ గా స్నేక్స్ ఏం పెడతాయి? ఎగ్స్ పెడతాయి. బట్ ఇక్కడ ఏమవుతున్నాడు, కొన్ని స్పీసీస్ ఆఫ్ స్నేక్స్ అనేవి వివిపారస్ అంటున్నాడు. ఎస్, there are few snakes. For example, like green anaconda. If you take green anaconda డైరెక్ట్ గా బేబీస్ ని ఇస్తుంది, ఎగ్స్ పెట్టదు. గ్రీన్ anaconda డైరెక్ట్ బేబీస్ ని పుడుతుంది. సో సమ్ స్పీసీస్ ఆఫ్ స్నేక్స్ ఆర్ వివిపారస్. రైట్. ఎప్పుడైనా సమ్ ఇచ్చాడంటే మీరు క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 99.99% ఆ సమ్లన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. రైట్. ఎస్. So these are the questions. So we have 17 questions. Yes. And at last, see, we have the optional infinity. So we provide TSR, PubMed, Sociology, Anthropology, Telugu Literature. Anthropology complete గా డీటెయిల్ గా నేనే డిస్కస్ చేస్తాను. మీకు కంప్లీట్ నోట్స్ హ్యాండ్ హోల్డ్ అనేది ఉంటుంది. సో మీకు ఒకవేళ కావాలనుకున్నా యూ కెన్ చెక్ ఫర్ ది డెమో క్లాసెస్. సో లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఫీజ్ ఇస్ 30,000. యూ కెన్ ఆప్ట్ ఫర్ ద 5,000 పర్ మంత్ EMI. అండ్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది క్లాసెస్ ఉంటాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్ కాల్ చేయొచ్చు, 7893899553. ఆన్ దట్ నోట్, దిస్ ఇస్ ఫర్ 2019. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ షల్ కవర్ 2018. రైట్.